హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యము. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. దేవుని సంగమ, ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు. అది మనకు కూడా వర్తిస్తుంది అన్నమాట. ఇక్కడ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేం బోధించిన బోధన ప్రకారము ఎవరైతే బోధించకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి, అటువంటి బోధించే వాళ్ళకి కాదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ ప్రకారముగా బోధన ప్రకారంగా నడవని వాళ్ళు, అక్రమంగా నడుచుకునే వాళ్ళు. బోధించటము గొప్ప కాదు, కానీ క్రమముగా నడుచుకోవడం గొప్ప. బోధన పక్కన పెడితే నడుచుకునేది మీరు చూడండి, వారి నడతలు చూడండి, వారి నడతలు మీరు గమనించండి. వారి నడతలు క్రమమైన నడతలతో ఉన్నారా, అక్రమమైన నడతలతో ఉన్నారా? అక్రమంగా నడుచుకునే వాళ్ళ యొక్క బోధ కానీ, వారి యొక్క ఏ విధమైనటువంటి విశ్వాసులైనప్పటికీ కూడా వాళ్ళను ఫాలో అవ్వద్దు. ఏమంటున్నారు ఇక్కడ పౌలు? అటువంటి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నారు పౌలు గారు. ఏమని? అటువంటి నీ సహోదరుడు ఎవరైనా దగ్గరవాడు కానీ, దూరంగా కానీ, విశ్వాసి కానీ, మంచివాడని నీకు అనిపించవచ్చు, కానీ పౌలు వాళ్ళు బోధించిన ఆ బోధన ప్రకారం యేసుక్రీస్తు వారు బయలుపరిచినటువంటి ప్రతి వాక్య భాగాలకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకముగా అక్రమంగా నడుచుకునే వాళ్ళకందరికీ కూడా మీరు దూరంగా పోండి, దూరం ఉండండి అంటున్నాడు. నిజంగా దేవుడు కూడా అంటున్నాడు కదా. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే చెప్తున్నారు ఏమనంటే, ప్రభువా నీ పేరట మేము దయ్యాలు వెళ్ళగొట్టినాం, అయ్యా నీ పేరట మేము అది చేసినాం, ఈ ఆశ్చర్యకార్యం, ఆ అద్భుత కార్యం అంటే యేసుక్రీస్తు వారు అన్నారు ఏమని అంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోడి. నిజంగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బోధించటం కాదు, బోధించిన ప్రకారంగా నడవాలి. పౌలు వాళ్ళు బోధించిన బోధ ప్రకారము కాకుండా ఏ బోధను తీసుకొచ్చినా ఆ బోధ నీకు దురద చెవులు కలిగిన వాళ్ళకు మరి పిటకథలు, ఆ కథలు, ఈ కథలు చాలా సంతోషంగా వింటుంటారు. కానీ ఆ బోధన చూడాలి. బోధన బాగా బోధిస్తారు, కొంతమంది బోధిస్తారు, కానీ వారి నడతలు క్రమంగా ఉండవు, అక్రమంగా ఉంటాయి. క్రమమైన జీవితాలు ఉండవు, అక్రమమైన జీవితాలు ఉంటాయి. అక్రమమైన జీవితాలు ఉంటాయి అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా పరీక్షించండి. విశ్వాసులే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా. విశ్వాసులే సరైన దాన్ని ఎన్నుకోవాలా. విశ్వాసులే బహు జాగ్రత్త, జ్ఞానం కలిగి నడుచుకోవాలా, వివేకం కలిగి ఉండాలా. దేవుడు అన్నాడు కదా, యేసుక్రీస్తు వారు అన్నారు, పాముల వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై ఉండండి. లోకం బహు చెడ్డదిగా ఉంది. బోధన కూడా మార్పు చెందింది. మరి తర్వాత సంఘ పరిస్థితులు కూడా బాలేవు. రాకడ సమయంలో మరి మోసం జరుగుతుంది. సంఘంలోనే మొదట మోసం జరుగుతుంది, సంఘ విషయాల్లోనే మోసం జరుగుతూ ఉంది. గ్రహించండి, వివేకము కలిగి తప్పుకోండి. అయ్యో సహోదరుడే ఏమనుకుంటాడో ఏమోలే, ఇంకా మామూలేలే, అటువంటివి చూసి చూడట్టు పోవాలి. అందరూ ఎంత పర్ఫెక్ట్గా నడవగలుగుతారబ్బా, అంత నిలవలేరు కదా అని మీరు సర్దుకొని పోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి, దూరం అవ్వండి. అటువంటి వాళ్ళకు దగ్గర ఉండొద్దు, చెడిపోతారు. ఎందుకంటే ఇది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. క్రమమైనటువంటి బ్రతుకుల్లో లేని వాళ్ళ సహవాసం సహవాసం చేస్తే, వారి సహవాసంలో నువ్వు ఉంటే మరి నీ యొక్క జీవితంలో కూడా అక్రమంగా తయారవుతుంది. క్రమము లేని వాళ్ళ బ్రతుకుల్లో కలిగిన వాళ్ళు మరి నీవు వారి దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు ఏ విధంగా అయిపోతావు ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, మరి పరీక్షించాలండి, మీరు పరీక్షించుకోవాలి. బోధ ఎలా ఉంది? యేసయ్య గురించిన బోధ కరెక్ట్గానే బోధిస్తున్నారా? యేసయ్య గురించి బోధించటం అంటే ఏంటి? లోకం విషయములో కాకుండా
పైవాటి విషయంలో మరి ఎక్కువగా పైవాటి విషయంను లక్ష్య పెట్టేటట్టుగా బోధన ఉంది అంటే అటువంటి బోధకులను విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టకుండా వారిని అనుసరించండి. అటువంటి బోధిస్తూ ఉండటం వాళ్ళు మరి అంతేకాదు, బోధించడమే కాదు, వారి క్రియల్లో కూడా వారు లోకం పట్ల తక్కువగా, లోకం పట్ల అసలు చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మీయతలో మరి చాలా అంచెలంచెలుగా ఎదుగుతూ దేవునికి సమీపం అవుతూ ఉండే వాళ్ళ యొక్క ఆ బోధ కానీ వారి జీవిత లైఫ్ స్టైల్ కానీ మీరు ఫాలో అవ్వాలి. అంతేగాని బోధిస్తారు, మరి ఆ బోధ ప్రకారం కొంతమంది బ్రతుకులు ఉండవు, కొంతమంది బోధనే బాగుండదు. ఒక చోట రాయబడింది, పౌలు రాసిన పత్రికల్లోనే బోధను కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంట. క్రీస్తు బోధ ఇప్పుడు సరిగా లేదు. అందరూ కూడా వారికి అనుకూలంగా, దురద చెవులకు అనుకూలంగా వాక్యాలు చెప్తూ కాలం గడిపేస్తూ ఉన్నారు. రాకడ బహు సమీపంలో ఉంది, రాకడ గురించి వర్తమానాలు చెప్పడంలో ఇంకా లోకంలో ఆశలు తగ్గించుకోండి, ఇదిగో దేవుడు వస్తున్నాడు, లోకం వైపు చూడొద్దు, మనసంతా దేవుని వైపు ఉంచండి, మనసంతా దేవుని వైపు ఉంచండి. ఇంతకాలం సంపాదించినది చాలు, కట్టుకున్నది చాలు, ఎంజాయ్ చేసినది చాలు, ఇంకా వదిలేయండి, ఆ దినాలు వేరు ఈ దినాలు వేరని మరి దేవుని వైపు చూసే బోధకులను, దేవుని వైపు చూస్తూ నడుస్తున్న ఆ బోధకులను బోధించడమే కాదు, వారి జీవిత లైఫ్ స్టైల్ కూడా అది విధంగా ఉంది అంటే వారిని విడిచిపెట్టకుండా ముందుకు వాళ్ళతో పాటు నడవండి, వారిని పట్టుకొని ఉండండి చాలు. వాళ్ళ ద్వారా మీరు పరలోక రాజ్యం వెళ్తారు. అలా కాకుండా ఏదో నా సహోదరులే మరి వాక్యం చెప్తున్నాడు, వాడి ఎట్లుంటే ఏంటి, వాడు చెప్తుంటే చాలా బాగుంది, ఆమె చెప్తుంటే బాగుందని వింటూ క్రమం లేని ఆ బ్రతుకులను చూసుకుంటా మరి నా సహోదరులే ఏం కాదని కళ్ళు మూసుకొని నువ్వు వెళ్తే మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, పౌలు గారు చెప్తున్నారు, ప్రతి సహోదరుని యొద్ద నుండి, అటువంటి అక్రమంగా బ్రతికేటువంటి సహోదరుల యొద్ద నుండి ఏమంట, తొలగిపోండి, వాళ్ళ సహవాసంలో నుండి తొలగిపోండి, వాళ్ళ ఆలోచనల నుండి తొలగిపోండి, వాళ్ళ యొక్క ప్రతి విధమైనటువంటి వాటి నుండి, వారి మార్గంలో నుండి తొలగిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజున మీరు ఆలోచన చేసుకొని మరి కరెక్ట్ మార్గంలో ఉన్నారా, కరెక్ట్ బోధలో ఉన్నారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరైన రీతిలో నడిచి మీరు పరలోక రాజ్యం చేరాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. వాక్యాలను సరిగ్గా వినండి, వాక్యాన్ని మళ్ళీ పదే చదవండి. చదివి దేవుని ద్వారా మీరు కూడా ఒక ఆత్మబలము, ఆత్మ నడిపింపును పొందుకొని దేవుని మార్గంలో తొనకక తొట్టిల్లక ముందుకు సాగుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా, వాక్యం విన్న తోడని విడిచిపెట్టువారు గాక, వాక్య ప్రకారంగా బ్రతికే బిడ్డలుగా నిలబెట్టి బలపరిచి ఆత్మలో వర్ధిల్ల చేయాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.